హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మనం ఏ స్వీట్ చేయాలనుకున్నా ఇప్పుడైతే మనం కండెన్స్డ్ మిల్క్ లేదా మిల్క్ మేడ్ని యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఆ కండెన్స్డ్ మిల్క్ని హోమ్ మేడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో నేను చూపిస్తున్నాను. చూడండి ఎంత స్మూత్ టెక్స్చర్తో సూపర్ టేస్టీగా ఉండే కండెన్స్డ్ మిల్క్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి. మన దగ్గర చిక్కటి పాలు చక్కెర ఉంటే సరిపోతుందండి. స్మూత్గా ఉండే కండెన్స్డ్ మిల్క్ని టేస్టీగా ప్రిపేర్ చేసేసుకొని స్టోర్ చేసుకోండి. 6 months వరకు మనం యూస్ చేసుకోవచ్చునండి. ఇప్పుడు ఇంట్లో మనం ఎలాంటి స్వీట్ రెసిపీస్ కావాలన్నా చిటికేలో కండెన్స్ మిల్క్ వేసి ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసి బాయిల్ చేసుకొని ప్యాన్ని క్లీన్ చేసుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల కండెన్స్డ్ మిల్క్ని మనం బాయిల్ చేసేటప్పుడు అడుగు పట్టకుండా ఉంటుంది. అలాగే మనం ఈ ప్యాన్లో ఎలాంటి స్పైసీ ఫుడ్ వండి ఉంటాం కదండి, అవన్నీ కూడా పోవడానికి ఇలా హాట్ వాటర్ వేసి బాయిల్ చేసుకొని కడిగేసుకోవాలండి. ఇలా ప్యాన్ని వాష్ చేసుకున్న తర్వాత చిక్కటి పాలు 1/2 లీటర్ తీసుకుంటున్నానండి. ఈ రెసిపీ కోసం చిక్కటి పాలే యూస్ చేయాలండి. చూడండి ఇలా పాలు వేసిన తర్వాత ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా వేడి చేసుకోవాలండి. ఇలా పాలు మరిగిన తర్వాత ఇందులో 150 grams షుగర్ యాడ్ చేస్తున్నానండి. షుగర్ వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలండి. కంటిన్యూస్గా కలుపుతూ మనం ఉడికించుకోవాల్సి ఉంటుందండి పాలు. ఈ కండెన్స్డ్ మిల్క్ ప్యాన్కి అడుగు పట్టేసి టేస్ట్ అయితే మారిపోతుందండి. చూడండి షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయిన తర్వాత మిల్క్ కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. చూడండి ఇలా కలుపుతూ బాయిల్ చేసుకోవడం వల్ల మనకి లమ్స్ అనేది తక్కువగా వచ్చి పర్ఫెక్ట్గా కండెన్స్ మిల్క్ అయితే ప్రిపేర్ అవుతుందండి. చూడండి పాలు మొత్తం కూడా ఆఫ్ అవ్వడానికి నాకు 15 minutes పట్టిందండి మీడియం ఫ్లేమ్లో. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో ఉంచి స్టోర్ చేసుకోవడమేనండి. మీకు ఈ లమ్స్ ఎక్కువగా ఉంటే ఒకసారి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకుంటే కూడా స్మూత్ టెక్స్చర్ అయితే వచ్చేస్తుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దీనిని ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో ఉంచి 6 months వరకు మనం స్టోరేజ్ చేసుకోవచ్చునండి ఫ్రిడ్జ్లో పెట్టి. చూడండి హెల్తీ అండ్ టేస్టీగా ఉండే కండెన్స్డ్ మిల్క్ని హోమ్ మేడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారుగా ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని అవుట్ సైడ్ కొనకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని యూస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.